ఒక్కసారి అరుణాచల శివాని తలుచుకుంటేనే పాపాలు దగ్ధమవుతాయంటే ఆ క్షేత్రం ఎంత మహిమాన్వితమో ఆలోచించండి. పంచభూతాలన్నింటికీ స్పష్టమైన గుర్తులు ఉన్నప్పుడు అరుణాచలంలో అగ్ని ఎక్కడ ఉంది మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు అని మహానుభావులు చెప్తుంటారు. ఎందుకు భగవాన్ రమణ మహర్షుల వారు ముందు గిరి ప్రదక్షిణ చేసిరండి భక్తులారా అని మాత్రమే చెప్తుంటాడు. అరుణాచల పర్వతం నిజంగా శివుడి స్వరూపమా? ఈరోజు అరుణాచలం వెనుక దాగి ఉన్న ఈ అద్భుత రహస్యాలన్నింటినీ తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం కేవలం ఒక ప్రయాణం చేయడం లేదు, మనలోని అజ్ఞానాన్ని దహనం చేసే జ్ఞానాగ్ని ప్రస్థానంలోకి అడుగు పెట్టబోతున్నాం. అరుణాచలం ఇది కేవలం ఒక పర్వతం కాదు, సాక్షాత్తు పరమశివుడు మౌన రూపంలో నిలిచిన దివ్యక్షేత్రం. కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. ఈ 4 మన కళ్ళకు రూపాలుగా కనిపిస్తూ ఉంటాయి. మరి అరుణాచలంలో అగ్ని ఎక్కడ? ఇక్కడే ఉంది అసలైన అరుణాచల రహస్యం. ఇది బయట కనిపించే అగ్ని కాదు, లోపల పాపాలను అహంకారాన్ని దహనం చేసే జ్ఞానాగ్ని. అందుకే స్కాంద పురాణం అరుణాచలాన్ని సాధారణ క్షేత్రంగా కాదు, జీవుడి యాత్రను మార్చే దివ్యక్షేత్రంగా వర్ణిస్తుంది. అరుణాచలంలోకి ప్రవేశించే ముందు జీవుడి జీవితము, అరుణాచల దర్శనం తర్వాత మరో జీవితము. ఎందుకంటే అక్కడ అడుగు పెట్టేది మనిషి కాదు, ఈశ్వరుని వైపు మేల్కొంటున్న ఆత్మ ప్రయాణం. అరుణాచలానికి ఈశ్వరానుగ్రహం లేకుండా ఎవ్వరూ చేరలేరని మహానుభావులు ఎందరో చెప్పారు. ఎందరో భక్తుల ప్రయాణాల్లో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. కానీ అరుణాచల శివ అని భక్తితో స్మరించిన వెంటనే ఆ మార్గాలు, ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. అదే ఆ క్షేత్రం యొక్క శక్తి. భగవంతుడు స్వయంగా ఇలా వరమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. చిదంబర దర్శనంతో జ్ఞానం, తిరువారూరులో జన్మిస్తే మోక్షం, కాశీలో మరణిస్తే విముక్తి. కానీ కలియుగంలో అందరికీ సాధ్యమైన ఒకే ఒక్క మార్గం ఏమిటంటే స్మరణాత్ అరుణాచలే. అంటే ఒక్కసారి మనసులో అరుణాచల శివ అని తలచినా చాలు, పాపరాశి దగ్ధమవుతుంది. ఇదే అరుణాచలం యొక్క మహిమ. అక్కడి పర్వతమే శివస్వరూపం. అందుకే భక్తులు ఆ కొండను సాధారణ గిరిలా చూడరు, సాక్షాత్తు పరమశివుని రూపంగా భావిస్తారు. ఆ గిరి చుట్టూ చేసే గిరి ప్రదక్షిణము జన్మ జన్మల పాపాలను కరిగించే మహాయజ్ఞంలా భావిస్తారు. భగవాన్ రమణ మహర్షుల వారు కూడా తనను దర్శించడానికి ఏ భక్తుడొచ్చినా ముందుగా ఒకే ఒక్క ప్రశ్న అడిగేవారు: గిరి ప్రదక్షిణ చేశావా? ఎందుకంటే అరుణాచలాన్ని నడిచి ఆ అరుణాచల గిరి చుట్టూ తిరిగే ప్రతి అడుగు మనసును శివుని వైపు తీసుకెళ్తుంది. యమలింగం ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుంది, నైరుతి లింగం మనస్సును నిలకడ చేస్తుంది. అలా అరుణాచలం చుట్టూ ప్రతి దిక్కు, ప్రతి శివలింగం, ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకమే అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక కొండను శివుడే అని ఎందుకు పిలుస్తున్నాం? అక్కడి భక్తులు ఆ కొండను అరుణాచల పాదాలు అని పిలుస్తారు. రమణాశ్రమంలో ప్రాణాలు విడిచిన మహాత్ముల సమాధులపై కూడా ఒకే ఒక్క వాక్యం కనిపిస్తుంది: అరుణాచల పాదాలలో లీనమయ్యారు. ఎందుకంటే అక్కడ కొండ వేరు కాదు, శివుడే ఆ కొండగా నిలిచాడు. అందుకే అరుణగిరికి చేసే ప్రదక్షిణం కేవలం ఒక నడక కాదు, ఒక ఆత్మయాత్ర. గిరి ప్రదక్షిణ చేశారా అని రమణ మహర్షి అడిగినప్పుడు వాళ్ళు చేసి వచ్చాం భగవాన్ అంటే ఆయన నవ్వుతూ ఒక మాట అనేవారు: నడిచి చేసావా లేక వాహనంలో చేసావా? ఎందుకంటే ప్రదక్షిణ పుణ్యము వాహనానికి కాదు, భక్తితో నడిచే అడుగులకు దక్కాలి. అరుణాచల గిరి చుట్టూ వేసే ప్రతి అడుగు మనలోని అజ్ఞానాన్ని కరిగించే అగ్నికణం అంటారు. ప్రదక్షిణం ప్రారంభించిన వెంటనే మొదట దర్శనమిచ్చేది యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహంతో ఆయురారోగ్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎముకల వ్యాధులతో బాధపడేవారు యమలింగ దర్శనం చేసిన తర్వాత ఉపశమనం పొందారని ఎందరో భక్తుల అనుభవాలను మనం వినే ఉంటాం. అక్కడి నుంచి ముందుకు వెళ్తే నైరుతి లింగం కనిపిస్తుంది. అది రోడ్డు పైన కనిపించదు, కొంచెం లోపలికి ఉంటుంది. ఎందుకంటే మనసు నిలకడ పొందాలంటే మనం లోపలికి ప్రయాణం చేయాల్సిందే అని ఆ లింగం చెబుతున్నట్టుగా ఉంటుంది. నైరుతి లింగం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని ఎందరో మహానుభావులు చెప్పారు. అక్కడే కావ్యకంఠ గణపతి ముని గారు మహా తపస్సును చేశారు. రోజులు గడిచినా ఆయన తపస్సు మాత్రం ఆగలేదు. ఒకరోజు అర్ధరాత్రి అరుణాచలేశ్వరుడి రథం రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. వేలాది మంది భక్తులు లాగినా అంగుళం కూడా కదలలేదు ఆ రథం. అప్పుడు స్వప్నంలో దైవ సంకేతం వచ్చింది ఆ మహామునికి. గణపతి ముని వచ్చి తాకితేనే రథం కదులుతుంది అని. మరుసటి రోజు ఆ మహాత్ముడు వచ్చి రథానికి నమస్కారం చేసి కేవలం ఆ రథం మీద చెయ్యి వేయగానే అంతటి భారీ రథం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్ళింది. అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు. కానీ మహాత్ములు గుర్తింపు కోసం ఆగరు. వాళ్ళు వచ్చిందే ఈశ్వర కార్యం కోసం. పోయేది చాలా నిశ్శబ్దంగానే ఉంటుంది. అందుకే నైరుతి లింగం తపస్సు సిద్ధించే ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. అలా అరుణాచల గిరి చుట్టూ ప్రతి దిక్కులో ఒక శక్తి ఉంది. కుబేరలింగం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, వరుణలింగం కుటుంబాభివృద్ధిని కటాక్షిస్తుంది, ఈశాన్యలింగం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలా ప్రతి దిక్కులో దిక్పాలకులను నియంత్రిస్తున్న పరమశివుని అనుగ్రహమే ఉంటుంది. అందుకే అరుణగిరి ప్రదక్షిణం అనేది కేవలం భక్తి కాదు, అది ఒక మహాయజ్ఞము. భగవాన్ రమణ మహర్షుల వారు ప్రదక్షిణం
అనే పదానికి అద్భుతమైన అర్థం చెప్పారు. ప్రా అంటే పాపరాశిని దహనం చేయడం, దా అంటే కోరికలను నెరవేర్చడం, క్షి అంటే రాబోయే కర్మ ఫలాలను కరిగించడం, నం అంటే మోక్షానికి అర్హత కలిగించడం. అంటే అరుణాచల గిరి చుట్టూ వేసే ప్రతి అడుగు జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది. అక్కడి అగ్ని బయట కనిపించే అగ్ని కాదు, మన లోపల అజ్ఞానాన్ని దహనం చేసే జ్ఞానాగ్ని. అందుకే అరుణాచలం పిలిస్తేనే భక్తుడు వెళ్తాడు. భగవాన్ రమణ మహర్షుల వారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకసారి శృంగేరి పీఠం నుంచి కొంతమంది పండితులు అక్కడికి వచ్చారు. వారు రమణుల్ని చూసి ఒక మాట అన్నారు, మీరు సన్యాసి జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి తెల్లటి గోచి కాకుండా కాషాయాన్ని ధరించండి అని. అప్పుడు భగవాన్ రమణ మహర్షుల వారు ప్రశాంతంగా నవ్వారు. ఈ అరుణాచలానికి 3 యోజనాల పరిధిలో దీక్షా నియమాలు లేవు అని. వాళ్ళకి అది పూర్తిగా అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికే ఒక ఆశ్చర్యం జరిగింది. ఎక్కడి నుంచో ఒక వృద్ధుడు వచ్చి కొన్ని పురాతన గ్రంథాలను అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. అందులో ఒక పేజీ తెరిచి చూడగానే ఆ పేజీలో ఇలా వ్రాయబడి ఉంది, అరుణాచలానికి 3 యోజనాల దూరంలో నివసించే వారికి ప్రత్యేక దీక్షలు లేకపోయినా ఈ గిరి జ్ఞానాగ్ని ప్రభావం చేత మోక్ష యోగ్యత కలుగుతుంది అని. అది చూసిన పండితులు మౌనమైపోయారు. ఎందుకంటే అది రమణుల మాట కాదు, ఈశ్వర ఆజ్ఞగా అనిపించింది. అరుణాచలం దగ్గరికి వెళ్ళిన వారు గమనిస్తారు, అక్కడ ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దమే ఒక ఉపదేశం. అందుకే రమణ మహర్షి ఎక్కువగా మాట్లాడేవారు కాదు, ఎందుకంటే అక్కడ మాటల కంటే మౌనం బలంగా పనిచేస్తుంది. అరుణాచల అగ్ని బయట కాల్చదు, లోపల ఉన్న అహంకారాన్ని కాల్చేస్తుంది. మనసులో ఎన్నాళ్ళుగానో పేరుకున్న భయాన్ని, అహంకారాన్ని, అజ్ఞానాన్ని అన్నిటినీ కరిగిస్తూ ఉంటుంది. అందుకే ఎంతోమంది భక్తులు చెబుతుంటారు, అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత మా జీవితమే మారిపోయింది అని. ఇది యాదృచ్ఛికం కాదు, ఆ కొండ సాక్షాత్తు శివుని జ్ఞాన రూపం. అందుకే అక్కడ గిరి ప్రదక్షిణం చేస్తూ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని ఒక్కసారి హృదయపూర్వకంగా పలికినా లోపల ఏదో తెలియని మార్పు మొదలవుతుంది. అక్కడి గాలి, అక్కడి రాళ్ళు, అక్కడి నిశ్శబ్దం కూడా, అక్కడి దారులు కూడా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని జపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన వారు ఏదో ఒకటి కోల్పోరు, కానీ అది ధనం కాదు, అహంకారాన్ని కోల్పోతారు. అది శరీర యాత్ర కాదు, అది ఆత్మ మేల్కొల్పు. అందుకే అరుణాచలం పిలిస్తేనే వెళ్తారు. పిలుపు వచ్చినప్పుడు మాత్రమే ఆ జ్ఞానాగ్ని మన జీవితాన్ని తాకుతుంది. ఒక్కసారి హృదయంతో పలకండి, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అక్కడికి వెళ్ళేది శరీరం కాదు, తన మూలాన్ని వెతుక్కుంటున్న ఆత్మ. ప్రతి అడుగు ఒక పాపాన్ని దహనం చేస్తుంది. అరుణాచలం అంటే కేవలం భక్తి కాదు, అది ఒక అద్భుతమైన శక్తి కేంద్రం. ఆయన పిలుపు లేకుండా మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించుకోలేరు. అరుణాచల కొండను చూస్తుంటే సాక్షాత్తు శివుడే మన కళ్ళ ముందు అచల రూపంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి అడుగులో మన శరీరంలోని 72,000 నాడులు, 108 ఎనర్జీ పాయింట్లు ఉత్తేజితమవుతూ ఉంటాయి. పాతాల వినాయకుడిని దర్శించకుండా శివలింగాన్ని చూస్తే మన యాత్ర సంపూర్ణం కానే కాదక్కడ. శివరాత్రి రోజున 3 కోటి దేవతలు వచ్చి జాగరణ చేసే ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం. శివుడు అగ్నిస్తంభంగా మారిన ఆ ప్రదేశం నేటికి ఆ అగ్నితత్వాన్ని తనలోనే దాచుకుంది. గర్భాలయంలో మీరు అనుభవించే ఆ తీవ్రమైన వేడి మీలోని కర్మలను దహిస్తున్నటువంటి అగ్నిజ్వాలలు. అది మనల్ని ప్రయాణింపజేస్తుంది. ఆ ఆలయ ప్రాంగణంలో ఒక్క అడుగు వేసినా అది మనలోని కొత్త శక్తిని నింపుతుంది. ఆ క్షేత్రం కేవలం దర్శనానికి మాత్రమే కాదు, మనలో ఉన్న జబ్బులను నయం చేసే అతీత శక్తులకు పుట్టినిల్లు. ప్రకృతికి పరమాత్మకు మధ్య ఉన్న అద్భుతమైన అనుసంధానాన్ని మనం అక్కడ చూడవచ్చు. గిరి ప్రదక్షిణ అనేది కేవలం నడక కాదు, అది మన ఆత్మ యొక్క పరిణామ క్రమం. ఆలయం నుండి వెలుపలికి వచ్చేటప్పుడు మనం వెళ్ళినము అని కాదు, ఏదో కొత్త ఆధ్యాత్మిక శక్తితో నిండిన వ్యక్తిగా మనం బయటికి వస్తాము. అరుణాచలం వెళ్ళడం అంటే మనలోని అహంకారాన్ని వదిలి ఆ పరమశివుని అగ్నిలో మనల్ని మనం శుద్ధి చేసుకోవడం అని అర్థం. ఈ క్షేత్ర విశిష్టతను అర్థం చేసుకొని దర్శించుకుంటే అది మన జీవితానికి ఒక గొప్ప మార్పును అందిస్తుంది. ప్రతి శ్వాస శివనామంగా మారుతుంది. కైలాసం శివుడి నివాసం అయితే అరుణాచలం శివుడి స్వరూపం. ఒక్కసారి హృదయపూర్వకంగా పలకండి, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఈ నామం మీ జీవితంలో జ్ఞానాగ్నిని వెలిగించాలని. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఈ గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యం, ఆ నిశ్శబ్దంలో దాగిన భగవాన్ రమణ మహర్షుల మౌనము మీకు వినిపిస్తున్నాయా? ఎక్కడో దూరంగా ఉన్న శివుడు కాదు, మనం వేసే ప్రతి అడుగులో, అడుగడుగున మన శ్వాసలో ప్రాణంగా, మన ఆలోచనలో నిశ్శబ్దంగా ఉన్నది అరుణాచల శివుడే. ఏ రోజైతే మనం మన అహంకారాన్ని ఆ అరుణాచల పాదాల వద్ద విడిచిపెడతామో అదే రోజు మన జీవితం మారుతుంది. అక్కడికి వెళ్ళడం అంటే శరీరం మాత్రమే వెళ్ళడం కాదు, మన ఆత్మ తన మూలాలను కలుసుకోవడానికి. ఎందుకంటే ఆ పిలుపు మనకు వచ్చిన రోజు మనం అడగకపోయినా ఈ లోకంలో ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఆ శివుడే స్వయంగా మనల్ని తన ఒడిలోకి లాక్కుంటారు.
మరోసారి మన హృదయంలో భక్తితో ఆ పరమాత్మను స్మరించుకుందాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఈ అగ్ని జ్వాలలు మన జీవితంలో వెలుగును నింపాలని, మన పాపాలను దహించి మనల్ని ముక్తి మార్గంలో నడిపించాలని ఆ అరుణాచల గిరిని కోరుకుందాం. మనం ఎంతో కష్టపడినా, సమయం దొరకకపోయినా ఆ శివుడు పిలిచిన రోజున కాలం కూడా మనకు దారినిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు గర్భాలయంలో శివుడిని చూసే 5 సెకండ్లు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయగలవు. ఎందుకంటే అక్కడ మీరు చూస్తున్నది కేవలం ఒక శివలింగాన్ని కాదు, సాక్షాత్తు పరమాత్మను, పరమశివుణ్ణి. మీకున్న వ్యాధులు, బాధలు, సమస్యలు ఆ క్షేత్రంలోని అగ్నితత్వంలో అన్నీ కరిగిపోతాయి. ఈరోజు మనం తెలుసుకున్న ఈ నియమాలు, ఈ శక్తి, ఇకపై మనం వేసే ప్రతి అడుగులో మనలో ఉన్న శివతత్వాన్ని అనుభూతి చెందుదాం. ఆయన అడుగుజాడల్లో మనం నడుద్దాం, ప్రశాంతంగా ఉందాం. ఏ గిరి ప్రదక్షిణ మనలో జన్మ జన్మల పాపాలను కడిగేస్తుందో ఆ అరుణాచలేశ్వరుడి యొక్క కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. మళ్ళీ ఇంకో అద్భుతమైన క్షేత్ర రహస్యంతో మీ ఆత్మను మేల్కొల్పే మరో ప్రయాణంలో కలుద్దాం. అప్పటి వరకు ఆ అరుణాచలేశ్వరుని యొక్క నామస్మరణలోనే ఉండండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ.